పెట్టండి వీడియో కరెక్ట్గా. బ్యాలెన్స్ కూడా 25 లక్షలు పెట్టింది బ్యాలెన్స్ ఇంట్లో కూర్చోబెట్టాలంట. జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అన్ని ఒకటై ఈ ఎలక్షన్స్ లో ప్రజల్లోకి వస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ప్రజలకు కనబడలేదు. ఉన్నదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కూడా మేమున్నాం. మాతో పాటు పత్రికా విలేకరులు కూడా కష్టపడ్డారు. ఏదో ఒకరిద్దరు తప్పించి, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తప్పించి అందరం కూడా ప్రజల్లోనే ఉన్నాం. సాక్ష్యం పత్రికా విలేకరులు, ప్రజలు 5 సంవత్సరాలు కూడా ఒక్కరోజు కూడా ఇంట్లో పనుకోకుండా నియోజకవర్గం అంతా తిరిగాం. రాష్ట్రం అంతటా కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరగడం జరిగింది. ఒక్కసారి కోవూరు నియోజకవర్గ ప్రజలను కూడా గుండె మీద చెయ్యి వేసుకొని మనస్సాక్షిగా ఆలోచించమంటున్నాను. ఈరోజు ధనవంతులు రావచ్చు, కోటీశ్వర్లు రావచ్చు. ప్రజా కోర్టు అనేది ప్రజల నిర్ణయం. గెలుపు అనేది మా చేతుల్లో లేదు. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎవరికి పట్టం కట్టాలనో వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, అన్ని జరుగుతుంటాయి. డబ్బు ఉంది, మనం కోటీశ్వర్లం, డబ్బుతో ప్రజల్ని కొనేయొచ్చు అని మధ్యలో సూట్ కేసులు ఇచ్చి చంద్రబాబు నాయుడికి టికెట్లు తెచ్చుకొని ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రంలో పెద్ద పెద్ద బలవంతులు, ధనవంతులు, కోటీశ్వర్లు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన తరఫున, బీజేపీ తరఫున. ఈ పత్రికా విలేకరుల సమావేశం నుంచే మనవి చేస్తా ఉన్నా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ. ఇప్పుడు ఒక కోటీశ్వరాలు వచ్చింది నా మీద పోటీకి. ఓటుకి 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు, 15,000 ఇవ్వచ్చు. బంగారంగా తీసుకోండి. ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. 2 ఓట్లు ఇస్తారు. 1 ఎమ్మెల్యేకి ఇస్తారు. నేను పోటీ చేస్తున్నాను. అదేవిధంగా ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీలో విజయసాయి రెడ్డి గారు నంబర్ 2. మేమిద్దరం పోటీ చేస్తున్నాం. ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా మాకుంటుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే కష్టపడి పనిచేశాం, ప్రజల్లో ఉన్నాం, ప్రజల కష్టాల్లో భాగస్వాములైనాం. గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వివరించాం. ఈరోజు రావచ్చు, ఎలక్షన్స్ వచ్చినాయని, డబ్బుందని పెద్ద పెద్ద ధనవంతులంతా రావచ్చు. ప్రజలని కొనుక్కోవడం అనేది వాళ్ళు అనుకుంటున్నారు, డబ్బు ఇచ్చేస్తాము, మన దగ్గర డబ్బు ఉంది, ఓట్లు వేసేస్తారు అని. అది ఉత్త భ్రమగానే మిగిలిపోద్ది, కలగానే మిగిలిపోద్ది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2వసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోబోతున్నారు. ప్రజల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం, ఎంత పెద్ద కోటీశ్వర్లు ఒకటైనా, ఎంత పెద్ద ధనవంతులు ఒకటైనా, మా ప్రజలు, మా పేద ప్రజలు, మా జగన్మోహన్ రెడ్డి గారికి, మాకందరికీ అండగా ఉన్నంత వరకు ఇటువంటి కోటీశ్వర్లు, ధనవంతురాళ్ళు ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరని చెప్పి మనవి చేస్తూ, ప్రజల ఆశీర్వాదం మాకుంది. అంతకు మించి పైన భగవంతుని ఆశీర్వాదం మాకుంది. కష్టపడ్డాం, ప్రజల మధ్య ఉన్నాం. 5 ఏళ్లు ప్రజల స్థాయి చూడలేదు ఇతర పార్టీల వాళ్ళు. ఎక్కడున్నారో, ఎక్కడ పనుకున్నారో, ఏసీ మా వైపు ఉన్నారు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్తాం. మా నాయకులకు, కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నా, రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారని. ఎవ్వరు బారు, ఎక్కడికి బారు. అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోవూరు నియోజకవర్గంలో పనిచేసి ఎంపీ గారికి మెజార్టీ తీసుకొస్తాం. మనం కూడా గెలుస్తున్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం.